తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మిత్రులు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా మిర్జా రహమత్ బేగ్ ఎమ్మెల్సీ గారిని, ఫహీం ఖురేషీ గారిని, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మున్సిపల్ కమిషనర్ కన్నన్ గారు, ఇతర ఉన్నతాధికారులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఆడపడుచులందరూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి హాజరయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను తీసుకొని ముఖ్యంగా హైదరాబాదు నగర అభివృద్ధి కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. నిన్నగాక మొన్న రాజేంద్ర నగర్లో మనం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని హిమాయత్ సాగర్ ఎకో పార్క్ని, దేశంలోనే ఒక అద్భుతమైన ఎకో పార్క్ని మనము ప్రారంభించుకొని హైదరాబాదులో ఉండే ప్రజలకు, వాళ్ళ చిన్నారి పిల్లల కోసం ఒక అద్భుతమైన పార్కును నిన్న ప్రారంభించుకున్నాం. ఈరోజు బుమ్రక్దౌలా లేక్ను పునరుద్ధరించుకొని, ఇది కేవలం చెరువు కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఒక అద్భుతమైన సంస్కృతిని అందించడానికి బుమ్రకుద్దీన్ దౌలా లేక్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మిత్రులు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా మిర్జా రహమత్ బేగ్ ఎమ్మెల్సీ గారిని, ఫహీం ఖురేషీ గారిని, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మున్సిపల్ కమిషనర్ కన్నన్ గారు, ఇతర ఉన్నతాధికారులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఆడపడుచులందరూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి హాజరయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను తీసుకొని ముఖ్యంగా హైదరాబాదు నగర అభివృద్ధి కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. నిన్నగాక మొన్న రాజేంద్ర నగర్లో మనం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని హిమాయత్ సాగర్ ఎకో పార్క్ని, దేశంలోనే ఒక అద్భుతమైన ఎకో పార్క్ని మనము ప్రారంభించుకొని హైదరాబాదులో ఉండే ప్రజలకు, వాళ్ళ చిన్నారి పిల్లల కోసం ఒక అద్భుతమైన పార్కును నిన్న ప్రారంభించుకున్నాం. ఈరోజు బుమ్రక్దౌలా లేక్ను పునరుద్ధరించుకొని, ఇది కేవలం చెరువు కాదు, ఈ ప్రాంత ప్రజలకు కాలుష్య రహితమైన వాతావరణాన్ని, మంచి నీటిని, మంచి గాలిని, ఒక స్వేచ్ఛాయుతంగా
జీవించడానికి అవసరమైన ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న జీవన ప్రమాణాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒకనాడు నిజాం సర్కార్ గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాద్ నగరం అంటే లేక్స్ అండ్ రాక్స్ సిటీ, one of the beautiful city in the world, India's number one city is Hyderabad. ऐसे शहर को धीरे धीरे हम लोग खराब करते हुए आज पूरा कचरा दिख रहा है हैदराबाद शहर में, आप कहीं पर भी जाओ। इसीलिए मैं सदर साहब से पूछा, अकबर साहब को मैं लंदन, अकबर साहब मुझे लंदन लेके गए थेम रिवर को दिखाने के लिए। हम लोग साउथ कोरिया गए, अमेरिका गए, सिंगापुर गए। हर देश में जो नागरिकता, जो डेवलपमेंट है, वहाँ के पानी के बगल में अच्छे अच्छे डेवलपमेंट आ चुके हैं। तो हैदराबाद शहर में 150 साल पहले ही निजाम सरकार ने सब कुछ बनाया। जिस दिन बारिश आए, जिस दिन तूफान आए, उस तूफान में हैदराबाद शहर को 1908 में कुछ कम 10,000 लोग मर चुके थे बारिश में। तब निजाम सरकार ने ये सोचा कि अपने जनता को बचाने के लिए इस शहर को पीने का पानी, किसानों को पानी देने के लिए मोक्षगुंडम विश्वेश्वरैया को काम दिलवाए। 100 साल पहले ही हिमायत सागर, उस्मान सागर बना के हैदराबाद शहर में जितने भी लोग आ रहे उन लोगों के पीने का पानी के साथ साथ अच्छा सुंदर एक शहर बनाए। तो धीरे धीरे वो पूरा खराब होते गए। इसीलिए हम लोग सोचे, लोग बार बार कहते ये ओल्ड सिटी, इससे पहले भी मैं कह चुका हूं, आज भी मैं कह रहा हूं, ये ओल्ड सिटी नहीं है, ये ओरिजिनल सिटी है। इस शहर में, इस देश में जो खूबसूरत ओरिजिनल सिटी जो है वो हैदराबाद शहर है। एक तरफ चार मीनार, दूसरे तरफ गोलकोंडा। अब देखो हर जगह में नया, जब निजाम पुराना पुल जो बनाए, हर चीज उन्होंने बना के अपने को दिए। उस्मानिया हॉस्पिटल, उस्मानिया यूनिवर्सिटी, आज जो असेंबली का काउंसिल हम लोग आज इनॉग्रेट किए, वो भी निजाम सरकार ने बनाया। सब बंगले में आज काउंसिल भी हम चलाने के लिए कोशिश कर रहा है। फलकनुमा पैलेस, जितने भी पैलेस, जितने भी बंगले, जितने भी कॉलेज, जितने भी सरकार दवाखाने हैं, ये सब सारे मंजिल निजाम सरकार ने बना के अपने को दिए, मगर वो बचाने के लिए, वो चलाने के लिए अपने से नहीं हो पा रहा है। इसीलिए आज हमारे सरकार तय कर लिए ये शहर का नाम रोशन करने